తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోని సమంత డైవర్స్ పై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీ నుంచి నాగార్జున, అమల, నాగ చైతన్య, సమంత, నాని, ఎన్టీఆర్ ట్వీట్లు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. సౌజన్య, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఒక మహిళగా తాను భావోద్వేగానికి గురై తాను కేటీఆర్ ను క్షమాపణలు కోరుతున్నటువంటి క్రమంలో కేటీఆర్ ని వ్యక్తిగతంగా విమర్శిస్తూ అనూహ్యంగా కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటలు ఈరోజు తెలుగు సినీ పరిశ్రమను మొత్తం కూడా కబలించి వేస్తోంది. సమంత, నాగ చైతన్య విడాకుల విషయంలో కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో సేమ్ టైం ఇటు రాజకీయ వర్గాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే విషయం ఏంటంటే ఈ ఎపిసోడ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎక్కడి వరకు మారింది, చిలికి చిలికి గాలివానగా మారింది. కొండా సురేఖ, రఘునందన్ రావు షాదీ ముబారక్ సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మంత్రిగా కొండా సురేఖ రావడంతో సో చేనేత పరిశ్రమకు సంబంధించి ఒక నూలు వస్త్రం ఒక దండ లాంటిది కొండా సురేఖ మంత్రి మెడలో ఒక సోదర భావంతో నేను వేశాను అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. సో ఒక దండ మాత్రం రఘునందన్ రావు మెడలో వేయడం జరిగింది. సో అది టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది టీఆర్ఎస్ పార్టీ అని కొండా సురేఖ ఆరోపిస్తున్నారు. సో ఎవరు ఏంటనేది ఎంక్వైరీలో బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. సో దాంట్లో భాగంగా ట్రోల్ చేస్తున్నారంటూ తాను కొంత మనోవేదన గురయ్యారు, భావోద్వేగానికి గురయ్యారు. ప్రెస్ మీట్ లో కూడా గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చారు. సో తర్వాత మీడియాతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో కేటీఆర్ ని ఉద్దేశించి కేటీఆర్ డ్రగ్స్ అడిక్ట్, కేటీఆర్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడ్డారు అని మాట్లాడుతూ సమంతకు సంబంధించినటువంటి విడాకుల అంశంలో కేటీఆర్ ప్రధాన సూత్రధారుడు, ఇంకా కొన్ని మాటలు మనం ఇప్పుడు చెప్పలేము ఎందుకంటే ఈ విషయం ఇప్పటి నుంచి కూడా నిన్నటి నుంచి కూడా చర్చలో నడుస్తుంది. ఆ మాటల్ని మళ్ళీ మనం ప్రస్తావించలేనటువంటి పరిస్థితి. సో దీంట్లో భాగంగా నాగార్జునాని అట్లాగే నాగ చైతన్యాన్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడు. నిజానికి ఇందులో సమంత తప్పేం లేదు, బట్ ఒక ఆడపిల్లను మళ్ళీ దీంట్లోకి ఇన్వాల్వ్ చేసి మాట్లాడడం మాత్రం కొంత ఆక్షేపణీయం కాదు. బట్ సమంత కూడా దీనిపైన రియాక్ట్ అయ్యారు, అక్కినేని నాగార్జున కూడా దీనిపైన రియాక్ట్ అయ్యారు, అటు నాగ చైతన్య కూడా రియాక్ట్ అయ్యారు, అక్కినేని అమల రియాక్ట్ అయ్యారు, ఆ తర్వాత అక్కినేని నాగార్జున రెండో కొడుకు అక్కినేని అఖిల్ కూడా రియాక్ట్ అవ్వారు. ఓవరాల్ గా తెలుగు సినీ పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖులందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అయ్యారు, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, మంచు మనోజ్, అట్లాగే మంచు లక్ష్మి, సో అటు రానా దగ్గుపాటి, వెంకటేష్ అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి. తెలుగు సినీ పరిశ్రమ మొత్తం కూడా ఒకటే కోరుకుంటున్నారు, సినిమా వాళ్ళంటే ఇంత చులకన, సినిమా వాళ్ళంటే ఇంత అవహేళన చేస్తారా, మీ రాజకీయ అవసరాల కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సినిమా వాళ్ళ జీవితాలను నడి రోడ్డు మీదకి లాగుతారా? అది కూడా నాగార్జున లాంటి ఒక రెప్యూటెడ్ ఫ్యామిలీ. నాగ చైతన్య ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది స్టార్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ సమంత నేషనల్ ఆర్టిస్ట్. సో మీ రాజకీయ ప్రత్యర్థిని విమర్శించేటువంటి క్రమంలో ఈ అంశాల్ని బయటికి లాగుతారా? అసలు ఆధారాలు ఏమున్నాయి అంటూ కూడా ఒక జుగుప్సాకరమైనటువంటి మాటలు, కళ్ళతో చూసినట్టు చెవులతో విన్నట్టు కొండా సురేఖ ఎట్లా మాట్లాడతారు అంటూ కూడా ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ తెలుగు సినీ పరిశ్రమ నుంచి డిమాండ్ చేయడం జరిగింది. సో దీనికి ఈరోజు ఉదయం కూడా కొండా సురేఖ రెస్పాండ్ అవ్వడం జరిగింది. తాను చేసినటువంటి వ్యాఖ్యలను బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ కూడా చెప్పడం జరిగింది. బట్ మాట వెనక్కి తీసుకుంటున్న కొండా సురేఖ ఆ మాట చెప్పినా కానీ తెలుగు సినీ పరిశ్రమ నుంచి మాత్రం ఇప్పటికీ ఎవరు తగ్గడం లేదు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. సో ఈ ఎపిసోడ్ ని ఇక్కడితో ఆపేద్దాం, తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి తెలుగు సినీ సెలబ్రిటీస్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అంటూ మహేష్ కుమార్ గౌడ్ చెప్పినా గానీ ఈ అంశం పైన ఇప్పటి వరకు అటు తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఏ ఒక్కరు కూడా తగ్గడం లేదు. దీన్ని చాలా సీరియస్ గా తీసుకెళ్తున్నారు. మరి ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ ఇంకొక ఆడియో కూడా లీక్ చేయడం జరిగింది. ఇందులో సమంతను ఎక్కడ కొండా సురేఖ కించపరచలేదు. సమంతను ఒక విధంగా తను గౌరవించారు, తను పొగిడారు. సో తను వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోర్స్ చేస్తే సమంత నో అని చెప్పింది, దెన్ డివోర్స్ అయింది అంటూ రామ్ గోపాల్ వర్మ ఒక ఆడియో మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో ఆ మెసేజ్ లో ఇంకో కన్వే అవుతుంది ఏంటంటే ఇది ఖచ్చితంగా నాగార్జున, నాగ చైతన్య దీనిపైన రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమలో ఏం జరుగుతోంది, సో వాయు వరుస లేవా అన్న ఒక ప్రశ్న ఈరోజు ప్రధానంగా రామ్ గోపాల్ వర్మ వాయిస్ లో వినిపిస్తోంది. సో దీని అంశం చాలా తీవ్రంగా ఉంటుంది. ఖచ్చితంగా దీనిపైన
ఊరికే ఖండించడం కాదు, దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన రెస్పాండ్ కావాలి అంటూ కూడా ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమ కూడా డిమాండ్ చేస్తోంది. మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా రెస్పాండ్ అయినా కానీ తెలుగు సినీ పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖులు ఎవరు కూడా ఈ అంశం పైన తగ్గడం. ఖచ్చితంగా మరి కాసేపట్లో వాళ్ళంతా ఒక భేటీ కాబోతున్నారు. అందరూ కూడా ఈ అంశం పైన చర్చించబోతున్నారు. సో నెక్స్ట్ కార్యాచరణ ఏంటి అన్నది కూడా ఈరోజు తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖంగా ఉన్నటువంటి సమంత, నాగ చైతన్య, అక్కినేని నాగార్జున విషయంలో నోరు జారి మాట్లాడినటువంటి కొండ సురేఖ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నా గానీ అటు తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులు ఎవరు కూడా ఈ విషయం పైన తగ్గడం లేదు. ఇప్పటికే దీనికి సంబంధించి మంచు లక్ష్మి రెస్పాండ్ అయ్యారు, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు రెస్పాండ్ అయ్యారు, ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలంటూ. ఇది ఒక హేయమైనటువంటి మాటలు, తెలుగు సినీ పరిశ్రమ ఇట్లా మరింత దిగజారుడుగా భావించొద్దు అంటూ కూడా మాట్లాడుతున్నారు. మంచు లక్ష్మి కూడా రెస్పాండ్ అయ్యారు, అల్లు అర్జున్ రెస్పాండ్ అయ్యారు, సుధీర్ బాబు, మహేష్ బాబు వాళ్ళ బావ సుధీర్ బాబు హీరో, అతను కూడా రెస్పాండ్ అయ్యారు, హీరో నాని కూడా రెస్పాండ్ అయ్యారు. అటు జూనియర్ ఎన్టీఆర్ కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. కొండ సురేఖ గారు అంటూ తాను ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. అక్కినేని, నాగ చైతన్య, నాగార్జున, ఇంకా రవితేజ అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. కిరణ్ అబ్బవరం, సో విశ్వక్సేన్, హరీష్ శంకర్ డైరెక్టర్ అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు. శైలేష్ కొలను రెస్పాండ్ అయ్యారు. సో ఒకరి తర్వాత ఒకరు తేజ సజ్జా కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. సో ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవుతున్నారు. సో ఒక ట్వీట్ల పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంది. తెలుగు సినీ పరిశ్రమ నుండి ప్రతి ఒక్కరు ట్వీట్ చేస్తున్నారు. ఈ అంశం పైన ఎవరు కూడా వెనక్కి తగ్గడం లేదు. ఎందుకంటే మాట అని వెనక్కి తీసుకోవడం చాలా చిన్న విషయం రాజకీయ నాయకులకు. కానీ సినిమా ఆర్టిస్టులు చాలా సెన్సిటివ్ గా ఉంటారు, వాళ్ళు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతా ఉంటారు. ప్రజలకు సినిమా వాళ్ళకి చాలా దగ్గరి సంబంధం ఉంటా ఉంటుంది, ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటా ఉంటుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళంతా కూడా ఒక భావోద్వేగంలో ఉన్నారు. ఇట్లాంటి వ్యాఖ్యలు ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా సినిమా వాళ్ళను ఇంత హీనంగా ఎవరు చూడొద్దు అన్నది ఈ రోజు తెలుగు సినీ పరిశ్రమ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ అంశం మహేష్ కుమార్ గౌడ్ కోరినట్టు ఇక్కడికి ఎండ్ కార్డు పడుతుందా అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మెగాస్టార్ చిరంజీవి సైతం ఖండించారు, అందరూ ఖండిస్తున్నారు. ఈ మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు ప్రముఖ సినీ తారలంతా కూడా, దీంట్లో ప్రముఖులంతా కూడా భేటీ కాబోతున్నారు. తర్వాత కార్యాచరణ ఏం చేయబోతున్నారు అంటూ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఎండ్ కార్డు పడుతుందా ప్రభుత్వం పార్టీ కోరినట్టు, లేదంటే ముఖ్యమంత్రి రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉందా, యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండబోతోంది లెట్స్ సీ. బట్ ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ మాత్రం తెలుగు సినీ పరిశ్రమలో కనిపిస్తోంది. మంత్రి కొండా సురేఖ ఒక వ్యాఖ్య చేయడం జరిగింది, కేవలం కేటీఆర్ ను ఉద్దేశించేటువంటి క్రమంలో. అయినా కేటీఆర్ విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గాను కూడా మాట్లాడారు. సమంత విషయంలో, అక్కినేని నాగార్జున కుటుంబ విషయంలో నేను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను. బట్ కేటీఆర్ విషయంలో, ఆయన తీసుకునేటువంటి డ్రగ్స్ విషయంలో కానీ ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు, ఖచ్చితంగా దీనిపైన ముందుకు వెళ్తా అంటూ కూడా కొండ సురేఖ కూడా రాజకీయ పరంగా కేటీఆర్ పరంగా అంతే స్ట్రాంగ్ గా ఉన్నారు. బట్ సినీ పరిశ్రమ మాత్రం అంతకు మించినటువంటి స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ అంశం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. చూడాలి నెక్స్ట్ సినీ తారలు, సినీ ప్రముఖులంతా కూడా ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటి అన్నది చూడాల్సిందే. సౌజన్య. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.